సవితి పండక్కి చిన్న బ్రేక్ ఇచ్చాం. మళ్ళీ వచ్చేసారంటూ తన ఒరిజినల్ దూకుడుతో టెర్రర్ పుట్టిస్తోంది హైడ్రా. ఒకే రోజు 3 చోట్ల అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో మెరుపు దాడి చేసింది. ఏడుపులు, పెడబొబ్బలు, సెంటిమెంట్లు, ఆయింట్మెంట్లు మన దగ్గర జాంతానయంటూ దూసుకుపోతోంది హైడ్రా. తెలంగాణలోనే కాదు పొరుగు రాష్ట్రంలో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది హైడ్రా. రేకుల షెడ్లు, అపార్ట్మెంట్లు కాదు, ఖరీదైన విల్లాలైనా మా దగ్గర కలాసే, పేక మేడల్ లెక్క కూలిపోవాల్సిందే. సెంటిమెంట్ సీన్లకు లొంగేదేలే. హైడ్రా బుల్డోజర్ల మజాకానా? కోర్టులో రీకౌంట్ సర్వే ఉందండి, నోటీస్ ఇవ్వకుండా కూల్చారండి. అన్ని ఉండటానికి రీకౌంట్ సర్వే చేయలేదు. సండే కూడా తనదైన స్టైల్లో సెగలు పుట్టించింది హైడ్రా. తెరకు మాలూం మేరే పీచే కౌన్ హే అని బెదిరింపుల నుంచి కంటదడి పెట్టించే బలమైన సెంటిమెంట్లు సీన్లడ్డొచ్చినా వెనక్కు తిరిగి చూడలేదు. కూల్చివేతల శబ్దాలతో దడ పుట్టించింది. బోరబండలోని సున్నం చెరువు దగ్గర మకాం పెట్టి కూల్చివేతల్ని షురూ చేసింది హైడ్రా యంత్రాంగం. 26 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువులో 4 సర్వే నెంబర్లలో డజన్ల కొద్ది షెడ్లు నిర్మించి అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారు అనేది హైడ్రాకొచ్చిన ఫిర్యాదు. దీంతో భారీ బలగాన్ని వెంటబెట్టుకుని విరుచుకుపడింది హైడ్రా. అంతకిట సమయం లేకుండా 5 లక్షల డబ్బా మేడం బంగారం పెట్టి తీసుకొచ్చినా నేను. అంత సమయం కూడా గులగొట్టిన పెడబరిస్తారు మేడం. ఓనర్ అక్కడ పక్కనే ఓనర్ ఉన్నాడు. ఓనర్ తెలుసుండి గిట్ట మాకు అగ్రిమెంట్ 11 మంత్స్ అగ్రిమెంట్ ఉంది మా దగ్గర ఉంది. నెలకి 25,000 కడుతున్నాను నేను రెంట్. ప్రతి నెల రెంట్ కడుతున్నాను నేను. అడమాస్ 5 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఓనర్ ఇయ్యాడు. ఎవరు మేడం? ఇప్పుడు డబ్బా పోయింది, సామాన్ పోయింది, అంత రోడ్డు మీద వచ్చారు. నా వెనకాల నా ఫ్యామిలీ 5 మంది ఉన్నారు, అందరు రోడ్డు మీద వచ్చారు మేడం. చిన్న చిన్న షాపులు, హోటళ్లు కూల్చివేస్తుంటే అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు స్థానికులు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటున్నామంటూ బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాదాపు 5 ఎకరాల్లో కబ్జా చేసి కట్టిన బిల్డింగ్స్ తో పాటు షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చేశాయి హైడ్రా జేసీబీలు. తమ బిల్డింగ్లు కూల్చవద్దని, అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని కొందరు యజమానులు అధికారుల్ని వేడుకున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న విషయం తమకు తెలియదని, రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈలోపే కూల్చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీస్ ఇవ్వలేదు. ఏమి సర్వే సమాచారం కొనలేదు. లేదు సార్, నేనేం గొడవ చేయట్లేదు కదా సార్. కోర్టులో రీకౌంట్ సర్వే ఉందండి, ఇంకా మాకు నోటీస్ కూడా ఇవ్వలేదండి. నోటీస్ ఇవ్వకుండా కూల్చారండి. చాలా తప్పండి ఇది. కూల్చండి, అన్యాయం అయితే మీరు కూల్చండి, మేము కాదంటలేదు. మాకు నోటీస్ ఇవ్వలేదు. కోర్టులో వేసాం మేము. 7 సంవత్సరాలు అయిందండి, కట్టలేదు. ఎఫ్టీఎల్ అన్నారని మేము 7 సంవత్సరాలు ఆపాం కదా. మాది మీ తప్పు అని కోర్టు రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరితో కనీసం మాకు మాట అయినా ఆడించకుండా మేము రూపాయి కూడబెట్టుకుని బంగారం అమ్మి స్థలాలు అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకుంటామండి. అటు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువులోనూ అక్రమ కట్టడాల కూల్చివేతకు దిగింది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్మించిన విల్లాలపై పంజా విసిరింది. 140 ఎకరాల్లో ఉన్న కత్వా చెరువులో 23 విల్లాలున్నాయి. 3 విల్లాలు బఫర్ జోన్ లో ఉండగా మిగిలినవి బఫర్ జోన్ లో ఉన్నట్లు గుర్తించింది హైడ్రా. 11 విల్లాల్ని నేలమట్టం చేసి మరో 16 విల్లాల కూల్చివేతకు ప్లాన్ వేసింది హైడ్రా. గృహప్రవేశం చేసి 2 రోజులైనా కాలేదంటూ కన్నీటి పర్యంతమైనా వెనక్కు తగ్గలేదు హైడ్రా అధికారులు. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేస్తున్నారు. మొత్తం మీద లాస్ అయిపోయేది సామాన్య ప్రజానీకం లాస్ అవుతున్నారు. నిజంగా బఫర్ ఉండుంటే గోడ కట్టిన రోజు ఏం చేశారు? గోడ కట్టిన 2 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇవాళ హైడ్రా వచ్చే వరకు కూడా మిగిలిన అధికారులకు ఎవరికి అధికారం లేదా అండి దీన్ని ప్రశ్నించడానికి? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఇందులో కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన షెడ్లు, కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ అక్రమ నిర్మాణాలు ఏమున్నా నిరభ్యంతరంగా కూల్చేయండి అంటూ ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేయడం కలకలం రేపింది. ఎఫ్టీఎల్లో ఉంటే పడగొట్టండి, మీరు దానికి ఏం బాధలేదు. ఇప్పుడు మేము చిన్న కట్టకం కూడా కట్టలేదు, ఒక వాచ్మెన్ రూమ్ తప్ప. మా చెట్ల సేఫ్టీ కోసం మేము కాంపౌండ్ వాల్ పెట్టుకున్నాం. ఆ కాంపౌండ్ వితౌట్ మాకు చెప్పకుండానే కూల్చడం అనేది ఇది అన్యాయము. అధికారులు కూడా అంత 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 దూరం పోకూడదు. రైట్, మా పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, మీరు కూల్చే. ఒకవేళ మేము ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టారు, మీరు ఇవన్నీ మా పర్మిషన్లు లేవని కొట్టేసింటే ఖచ్చితంగా వదిలి. మా దాంట్లో ఏం లేదు, వాచ్మెన్ రూమ్ తప్ప ఏం లేనే లేదు.